బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. మన దేవుని యొక్క కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయంట. ఎందుకు అంటే ఆయన ఎడల యథార్థవంతులను బలపరచడానికి. జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎడల ఎవరైతే యథార్థ హృదయం గలవారు ఉన్నారో వాళ్ళని ఆయన కన్నులు చూసి వారిని బలపరుస్తున్నాయి అని రాయబడి ఉంది. మరి మనం యథార్థ హృదయం కలిగిన వారంగా ఉన్నామా? యథార్థ హృదయం కలిగిన వారంగా మనం ఉంటే ఆయన కనుదృష్టి మన మీద పడుతుందంట. ఎంత బాగుందో చూసారా ఈ మాట. దేవుని యొక్క కన్నులు ఎటువంటివి అని బైబిల్ సెలవిస్తూ ఉందంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో అగ్నిజ్వాలా నేత్రములు గలవాడు అని రాయబడి ఉంది. అగ్నిజ్వాలా నేత్రములు గల మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలాంటి చోటుకైనా ఆయన కనుదృష్టి వెళ్ళిపోతుంది. ఆయన కనుదృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఒకటి, ఆయన తన బిడ్డల్ని బలపరచాలి అనుకున్నప్పుడు యథార్థ హృదయం గలవారిని ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందంట. జెరుబ్బాబేలు మందిరం కట్టించేటప్పుడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యొక్క 7 నేత్రములు అని రాయబడి ఉంటుంది. అంటే ఈ మాటలన్నీ మనం చూసినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మనల్ని నిజంగా గమనిస్తుంది, చూస్తుంది అని అర్థం చేసుకోవాలి. నిజంగానే మనం యథార్థ హృదయముగా ఉంటే ఆయన కనులు మనల్ని బలపరచడానికి చూస్తూ ఉంటాయంట. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా? అసలు దేవుడు నేను శ్రమలో ఉన్నాను, నా వైపు ఆయన చూస్తున్నారా? అసలు దేవుడు నా మీద దృష్టి ఉంచారా అనుకుంటూ ఉంటారు. నీవు గనుక యథార్థంగా ఉంటే తప్పకుండా చూస్తారు నీ వైపు. హన్నా అనేటువంటి స్త్రీ ఉంది, ఆవిడకి బిడ్డలు కలగలేదు. తన భర్తకి 2 భార్యలు ఉన్నారు, ఇంకొక భార్యకి బిడ్డలు కలిగారు, బిడ్డలు ఇంకా పుడుతూనే ఉన్నారు. ఈ హన్నా అనే స్త్రీకి బిడ్డలు కలగలేనప్పుడు ఆవిడ ఇంటి దగ్గర కొంతవరకు భర్తను సతాయించింది. కానీ తరువాత నాకు బిడ్డలనిచ్చేవాడు భర్త కాడు అని చెప్పి యథార్థ హృదయంతో దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టింది. షిలోహు మందిరానికి వెళ్ళింది. అక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ దేవుడు తన వైపు చూడాలని తను మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు చూశాడు. ఈమెంటో వింతగా ప్రవర్తిస్తుంది అనుకుని అడిగాడు, అయ్యా నేనేమి త్రాగిందాన్ని కాదు, వింతగా ప్రవర్తించట్లేదు, ఆయన సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రభువును వేడుకుంటున్నాను, నేను గొడ్రాలిగా ఉన్నాను అని అడిగినప్పుడు ఆ యాజకుడు దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకొచ్చి చెప్తున్నాడమ్మా, వచ్చే ఈ ఏటకి ఈ దినానికి నీ యొక్క వడిలో మగబిడ్డ ఉంటాడని ఒక మంచి ప్రవచనం ఇచ్చాడు. చూడండి, దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమె యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఒక మొక్కుబడి చేసుకుంటుంది. నీవు గనక నాకు ఒక మగబిడ్డను దయచేస్తే, నా శ్రమను చూసి నీవు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఆ బిడ్డను నేను నీకు నీ మందిర సేవ నిమిత్తం ఇచ్చేస్తానయ్యా అని యథార్థ హృదయంతో ప్రార్థించి బిడ్డ కలిగిన తర్వాత యథార్థంగా దేవునికి ఇచ్చేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమెను చూశాడు దేవుడు. తర్వాత మరికొందరు బిడ్డల్ని బహుమానంగా ఆమెకి ఇచ్చాడు. ఈ సమూయేలుని తన యొక్క యాజకుడుగా దేవుడు అంగీకరించి బహుబలంగా వాడుకున్నాడండి. ఇశ్రాయేలీలలో సమూయేలు వంటి ప్రవక్త ఇంకొకడు ఎవ్వరు కూడా లేడు అన్నట్లుగా రాజులను శాసించేంత పవర్ఫుల్గా సమూయేలును వాడుకున్నాడు దేవుడు. మరి ఆ స్త్రీని చూసిన అదే దేవుడు నేడు నిన్ను కూడా చూస్తున్నాడు. కాకపోతే ఒకటి, నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుని ఎడల నమ్మకంగా ఉన్నావా? మనుషులను ఆశ్రయిస్తున్నావా? మనుషులను ఆశ్రయించకూడదు, దేవుని వైపు మాత్రమే మనకు అనుదృష్టి నిలపాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దినవృత్తాంతాల గ్రంథంలో అదే కదా ఉంది. ఎవరైతే తన ఎడల యథార్థ హృదయం గలవారు ఉన్నారో వారి వైపు ఆయన కన్నులు చూస్తున్నాయి అనేటువంటి మాట. ఇశ్రాయేలీయులకి చాలా హింస కలిగినప్పుడు, వారు చెరలో ఉన్నప్పుడు, వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆ హింసను చూశాడు అని రాయబడి ఉంది. వాళ్ళు ఏదైతే హింస పడుతున్నారో ఆ హింసను కూడా ఆయన చూశాడంట. ఒకవేళ నువ్వు హింసించబడుతున్నావేమో, ఒకవేళ చాలా బాధలు ఇబ్బందులు పడుతున్నావేమో, నీ ఆఫీస్లో, నువ్వు పనిచేసే స్థలాలలో, నువ్వు పనిచేసే గృహాలలో, నువ్వు ఎక్కడున్నావో ఆ స్థలాలలో, ఎక్కడ నువ్వు హింస అనుభవిస్తున్నావో ఆయన నిన్ను చూస్తాడు. ఒకవేళ నువ్వు బలంగా ప్రార్థన చేయలేనంత శ్రమలోనూ హింసలోనూ ఉన్నావేమో. ఇశ్రాయేలీలట ఆ బాధలో పడిపోయి మూలుగుతున్నారంట, అయ్యో మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరని.
వారి మూల్గును విన్నాడంట దేవుడు. విని మోషేను పంపించి వారిని విడిపించిన అదే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు ఖచ్చితంగా. నీ హింసను కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వెంత మాత్రము తూలి తొట్రిల్లక నీవు హృదయం యథార్థంగా పెట్టుకో. ఆయన కనుదృష్టి ఖచ్చితంగా నీ వైపు మరలుతుంది. ఆయన చూస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. అన్యురాలైనటువంటి హాగరు అబ్రహాము శారాల దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, దిక్కెవ్వరూ లేరు, ఒంటరి స్త్రీ రోధిస్తుంది, నాకు దిక్కెవరని ఏడుస్తున్నప్పుడు దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమై ఆమెకు కొన్ని వాగ్దానాలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళమని, తిరిగి యజమానురాలు చేతి క్రిందకు వెళ్ళిపోమని ఆమెకి ఒక సలహా ఇచ్చి తరువాత తనకు పుట్టబోయేటువంటి కుమారుడు ఎలాంటి స్వభావం గలవాడవుతాడో, ఎంతటి ఆశీర్వాదం పొందుకుంటాడో అని ప్రవచనం చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఆ దేవునిని కనుగొన్న స్థలానికి ఒక పేరు పెడుతుంది. ఆ నీటి బొగ్గ దగ్గరే కదా ఈ దేవుని యొక్క దూత నా దగ్గరికి వచ్చి నన్ను కనుగొన్నాడు, నన్ను చూచిన ఆ దూత నాకు ఈ నీటి ఊట దగ్గరే కదా నన్ను కనుగొన్నాడని ఆ స్థలానికి బేయేర్ లహోయి రోయి అని పేరు పెడుతుంది ఆమె. అంటే సజీవుని యొక్క బావి అంటుంది. తర్వాత మరొకసారి పారిపోతుంది, ఆమె బిడ్డను పట్టుకుని వెళ్ళిపోతుంది. అక్కడ మరలా దేవుని యొక్క కన్నులు ఆమెను చూశాయి. ఆమె రోధిస్తుంది తన బిడ్డ కొరకు. అక్కడ కూడా దేవుని యొక్క కన్నులు ఆమెను చూసినప్పుడు మరలా ఒక పేరు పెట్టుకుంటుంది, చూచుచున్న కన్నులు గలవాడని. హల్లెలూయా. మన దేవునికి అన్యురాలు పెట్టినటువంటి పేరు చూచుచున్న కన్నులు గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి అన్యురాలే చెప్తుంది దేవుడు నన్ను చూశాడని. మరి మన దేవుడు మన వైపు చూడ్డా? ఎవరైనా సరే వారి వైపు ఆయన దృష్టి నిలిచే ఉంటుంది. నీవు గనక మొర్ర పెడితే ఆయన తప్పక నీ మొర్ర వింటాడు. మొర్ర పెట్టలేని హింస కలిగి మూలుగుతున్నా కూడా వారి మూలుగులను విన్న దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఈరోజు దృష్టిస్తున్నాడు. 94వ కీర్తనలో 9వ వచనంలో చెవులను నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అనేటువంటి మాట ఉంది. ఎంత బాగుందో చూసారా? మన కంటిని నిర్మించిన దేవుడు కానకుండునా అని. ఆయన ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు. నీ కంటిని నిర్మించిన వాడు ఆయనే. నిన్ను చూడకుండా ఎలా ఉంటాడు? ఆయన చూచుచున్న కన్నులు గల దేవుడు. దాటిపోయేవాడు ఆయన కాదు. ఆయన కునుకడు, నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిద్రపోడు. ఆయన కన్నులు ఇలా ఉండవు. ఆయన కన్నులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయన నీ రాకపోకల్లో కాపాడుతాడు. నీవు నిద్రపోతున్నప్పుడు నీ చుట్టూ కూడా దూతలు కావలి ఉంచుతాడు. నిన్ను దృష్టిస్తున్నాడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఆయన చూచుచున్న కన్నులు గలవాడని నువ్వు గ్రహిస్తే చాలు. హాగర్కి చేసిన అదే దేవుడు నీకు కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. గొప్ప కార్యాలు మీ పక్షముగా ఆయన జరిగించాలని, ఆయన కన్నులు మిమ్మల్ని చూసి, మీ యొక్క హృదయాన్ని చూసి మిమ్మల్ని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. మమ్మల్ని చూచుచున్న వాడా, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం చూస్తున్నారో వారందరినీ నీవు చూస్తున్నావు ప్రభా. ఇప్పుడే వారి శ్రమలో నుంచి, వారి హింసలో నుంచి, వారి బాధలో నుంచి, వారి ఒంటరితనం నుంచి, వారి ఒంటరితనాన్ని కూడా నీవు చూస్తున్నావు ప్రభా. ఆ రోజు హాగర్ని చూసిన అదే దేవుడు ఈరోజు ఇదిగో ఈ బిడ్డల్ని చూస్తూ ఉండగా వారి శ్రమలో నుంచి, ఒంటరితనంలో నుంచి వారు విడిపించబడదురుగాక. ఆత్మకార్యాలు వారి పక్షముగా జరుగునుగాక. నాయన, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు. ఇదిగో తండ్రి, ఈరోజు వర్తమానము చూస్తున్న వాళ్ళలో ఒంటరిగా రోధిస్తున్నటువంటి ఆ బిడ్డల్ని చూచుచున్న కన్నులు గలవాడు అరావా శీతరా తండ్రి, ఇప్పుడే వారిని దర్శించండి తండ్రి. ఇప్పుడే వారిని ముట్టండి ప్రభా. ఇప్పుడే వారిని విడిపించండి తండ్రి. నీ ఆత్మకార్యాలు జరిగించండి తండ్రి. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ మరొకసారి చెరలో ఉన్న వారందరినీ విడిపించమని, ఇప్పుడే నీ కన్నులు వారిని చూసి ప్రభువా, నీ కనికరము గల కన్నులు వారిని దేవా దర్శించమని వేడుకుంటూ ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.